హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసేటప్పుడు చేసే మిస్టేక్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ వీడియో చాలా క్లియర్ చెప్తున్నా అండి. వీడియో కంప్లీట్గా క్లియర్గా వినండి. సో ప్రతి టాపిక్ చెప్పేటప్పుడు నేను క్లియర్గా ఏం చెప్తున్నా అంటే కంప్లీట్గా థియరీ కాకుండా రియల్ టైం చూపిస్తున్నాను. ఎలా రియల్ టైంలో మనం చేస్తున్న మిస్టేక్స్. సో చాలా మందికి ఏంటంటే మేము రియల్ టైం చెప్తే వాళ్ళకి వ్యూస్ అర్థం కావట్లేదు అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము క్లారిటీగా చెప్పే ఎందుకంటే మీరు ఆ మిస్టేక్ చేయొద్దని చెప్పి. సో నాకు బిజినెస్ ఉంది, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన డబ్బులు వస్తాయంటే దాని తగ్గట్టుగా మీరు ఛానల్ క్రియేట్ చేసుకోండి. వీడియోస్ ఎలా ఉన్నా వెళ్ళతాయి. అది మీ ఓన్ కంటెంట్ అయితే దానికి ఇలా తమ్నెయిల్ పెట్టుకోవాలా, తమ్నెయిల్ పెట్టుకోవాలి చెప్తారు. మీ కంటెంట్లో కనుక కరెక్ట్ క్లారిటీ ఉంటే యూట్యూబ్లో మంచి వ్యూస్ వస్తాయి. అది మీ ఓన్ వీడియోయే ఉండాలి. సో చాలా మంది ఏంటంటే వేరే వాళ్ళ వీడియో కాపీ చేసుకొని లైక్ ఒక ఇమేజ్ తీసుకొని లైక్ ఇలా వీడియో తీసుకొని, అది కాదండి. ఈ కాన్సెప్ట్ క్రియేట్ చేసింది అంటే యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మీకు వ్యూస్ రావాలంటే ప్రాపర్గా కంటెంట్ బిల్డ్ చేయండి. సో ఆటోమేటిక్ వ్యూస్ వస్తాయి. సో 1 మంత్ రాకపోవచ్చు, 2 మంత్స్ రాకపోవచ్చు, 3 మంత్స్ రాకపోవచ్చు. సో నేను ఆల్రెడీ మేము చేసాం, వేరే వాళ్ళకి ఇచ్చాం, ఇట్లా చేయమని చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఇచ్చినా కానీ వాళ్ళు ఎవ్రీథింగ్ విల్ బి స్టార్ట్ బిగినింగ్ టు ఫైనల్ వర్క్ చేయడానికి 1 to 3 months టైం పడుతుంది. సో ఓపికతోని ఏ ఛానల్ అయినా బిల్డ్ చేసుకోవాలి. ఒక వెబ్సైట్ తీసుకొని బిల్డ్ చేసినా కానీ, ఒక యూట్యూబ్ ఛానల్ తీసుకున్నా కానీ, ఒక ఇన్స్టాగ్రామ్ తీసుకున్నా కానీ మనం పెట్టిన వెంటనే వ్యూస్ రావండి. మన రెగ్యులర్ కంటెంట్ పెడుతున్న కొద్దీ ఇన్స్టాగ్రామ్ అనేది మన కంటెంట్ని బూస్ట్ చేస్తుంది. సో అలా బూస్ట్ చేయడం ద్వారా మనకు వ్యూస్ అనేవి వస్తాయి. చాలామంది ఏంటంటే సార్ నేను వీడియో పెట్టేసా, ఆ వ్యూస్ రావట్లేదు. నువ్వు ఒకరోజు వీడియో పెట్టి నువ్వు 1 వీక్ హోల్డ్లో ఉంటే కాదండి. ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక రెగ్యులర్ వీడియో అప్లోడింగ్ మీకు ఉండాలి. ఒక టైం ఫిక్స్ చేసుకోండి, ఈ టైంకి నేను అప్లోడ్ చేసుకుంటా అని. సో ఈరోజు 5 చేశారు, రేపు 6 చేశారు, అట్లా ఏం ప్రాబ్లం ఉండదు. సో ఒక టైం ఫిక్స్ చేసుకున్న టైంలో వాళ్ళకి మీకు తెలుస్తుంది, ఓకే వీళ్ళు దాంట్లో వీడియో ఈ టైంలో అప్లోడ్ అవుతాయని వాళ్ళకి ఒక టైం ఉంటుంది. లేదా ఒక వీడియో మీరు అప్లోడ్ చేసి ప్రీమియర్లో పెట్టండి. అంటే ఒక టైంకి షెడ్యూల్ చేసి పెట్టుకోండి. బిఫోర్ డేనే మీరు షెడ్యూల్ చేసుకోండి. దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఏదైనా వీడియో మీరు అప్లోడ్ చేసేటప్పుడు చాలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక ఛానల్ చెప్తున్నా అండి, జాన్వి డిజైన్ స్టూడియో. సో వీళ్ళు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ శారీస్ అనేవి సేల్ చేస్తారు వీళ్ళు. సో వీళ్ళకి ఏంటంటే ఎలాంటి మీ శారీస్ అయినా మీరు తీసుకోవచ్చు. సో మీరు పర్చేస్కి వీళ్ళకు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ద్వారా మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. వీళ్ళ ఫోన్ నెంబర్స్ వీళ్ళకి వీడియోస్తో పాటు ఉంటాయి. సో వీళ్ళకి 5 నుంచి స్టార్ట్ అయ్యి 15,000 వరకు శారీస్ అనేవి వస్తూ ఉంటాయి. సో వీళ్ళు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చెప్పి ఏం చేశారంటే ఒక ప్రొఫైల్ ఛానల్తో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు. సో ప్రొఫైల్ ఛానల్ అంటే ఏంటంటే ఆ, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు 2 రకాల ఛానల్ ఉంటాయి. యూట్యూబ్ ప్రొఫైల్ ఉంటుంది, యూట్యూబ్ బ్రాండ్ ఛానల్ ఉంటుంది. ప్రీవియస్ దాన్ని ఏమన్నా అంటే గూగుల్ ప్లస్ పేజెస్ అనేవాళ్ళు. అప్పుడు ఏంటంటే గూగుల్తో ఛానల్ క్రియేట్ చేస్తే పది. సో మీకు ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే ఇక్కడ క్రియేట్ చేస్తున్నారో ఈ మెయిల్లో, అదే మెయిల్తో మీకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయిపోతుంది. సో ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఒకటి ప్రొఫైల్ నేమ్తో మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నప్పుడు ఛానల్ డిజైనర్స్ మీరు పెట్టుకున్నారు. సో ఇక్కడ మీరు ప్రొఫైల్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే దీన్ని మీరు ఫ్యూచర్లో ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలంటే, ఇఫ్ యూ వాంట్ యాక్సెస్ టు అదర్ పర్సన్, అంటే మీరు వేరే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలంటే మీరు జీమెయిల్ పాస్వర్డ్ షేర్ చేయాలి. సో అలాంటి ఆప్షన్ లేకుండా సో వేరే పర్సన్కి జస్ట్ మీరు ఈమెయిల్ లింక్ చేస్తే అయిపోతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఈ ఛానల్కి వచ్చాక ఏమవుతుందంటే కంప్లీట్గా యూట్యూబ్లో ఓన్లీ మీరు ప్రొఫైల్ ఛానల్లో మీకు బ్యాక్ ఎండ్ మాత్రమే పర్మిషన్ ఇవ్వగలుగుతారు. అంటే ఓన్లీ మీకు బ్యాక్ ఎండ్లో మాత్రమే పర్మిషన్స్ ఉంటాయి ఇక్కడ. సో ఒక బ్యాక్ ఎండ్లో మాత్రమే మీకు కావాల్సిన పర్మిషన్స్ ఇక్కడ ఉంటాయి అన్నట్టు. సో కాబట్టి ఏదైనా ఛానల్ క్రియేట్ చేసినప్పుడు బ్రాండింగ్ ఛానల్తో క్రియేట్ చేయాలి. సో దానికి ఉన్న ఆప్షన్ ఏంటంటే మీరు ఛానల్కి వెళ్ళాక ఇక్కడ మీకు సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్లో మీకు ఇక్కడ యాడ్ మేనేజ్ యువర్ ఛానల్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫైల్ ఉంటుంది, బ్రాండింగ్ ఛానల్. ఇక్కడ బ్రాండింగ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటే ఏమవుతుందంటే వితౌట్ షేరింగ్ లాగిన్ అండ్ పాస్వర్డ్, మీరు ఎలాంటి లాగిన్ పాస్వర్డ్ లేకుండా ఈ యొక్క బ్రాండ్ ఛానల్ని ఎవరికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మీరు క్రియేట్ చేసిన ప్రొఫైల్ ఛానల్ని బ్రాండ్ ఛానల్కి కన్వర్ట్ చేస్తున్నాం. సో నేను అన్ఎక్స్పెక్ట్గా ప్రొఫైల్ ఛానల్ క్రియేట్ చేశాను, ఎట్లా మీరు బ్రాండ్ ఛానల్ కన్వర్ట్ చేసుకోవాలి? సింపుల్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే సెట్టింగ్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళండి. జస్ట్ ఐ షో ద ప్రాసెస్. మీరు యూట్యూబ్కి వెళ్ళాక
డైరెక్ట్ మీకు ఉన్న ఆప్షన్ అంటే ఫుటర్లో సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఎక్కడ మీకు సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఏ మెయిల్ అయితే మీరు లాగిన్ అయ్యారో ఆ మెయిల్ ఐడితో ఇక్కడ ఉంటుంది. సో సెట్టింగ్ ఆప్షన్కి వెళ్ళండి డైరెక్ట్గా. సెట్టింగ్ ఆప్షన్లో యాడ్ మేనేజ్ యువర్ ఛానల్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ప్రొఫైల్ ఉంటుంది. తర్వాత మీరు ఏం చేయాలంటే బ్రాండింగ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. సో వెళ్ళాక మీకు ఏదైతే ఛానల్ నేమ్ ఉందో ఆ నేమ్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎన్ని బ్రాండింగ్ ఛానల్ క్రియేట్ చేస్తే అన్ని బ్రాండ్ ఛానల్ ఫోన్ నెంబర్తో వెరిఫై చేసుకోవాలి. సో ఇక క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిందే ఫోన్ నెంబర్ వెరిఫికేషన్. ఇప్పుడు నేను ఫోన్ నెంబర్ వెరిఫై చేస్తున్నాను అండి. గివ్ మీ ద 1 సెకండ్ టైం. సో ఇక నేను గూగుల్ వెరిఫై చేశాను విత్ ఫోన్ నెంబర్తో కంప్లీట్గా నేను వెరిఫై చేశాను. సో చాలామంది ఛానల్ క్రియేట్ చేసామండి, వాళ్ళకి ఫోన్ నెంబర్ లాటర్ అడిగేది. ఇప్పుడు కంపల్సరీ మీరు ఛానల్ క్రియేట్ చేయాలంటే బిఫోర్ మీకు ఇక్కడ ఆప్షన్ అడుగుతుంది. ఇది క్రియేట్ చేశాక మీరు లోగో యాడ్ చేసుకుని ఎవ్రీ ఆప్షన్ మీకు అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక ఆప్షన్ మీకు చూపిస్తాను, సింపుల్గా చూడండి. ఇది ఛానల్ సెట్టింగ్ అండి కంప్లీట్గా. దీనిలో సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది, ఓన్లీ పర్మిషన్ ఇక్కడ బ్యాక్ నుంచి ఇచ్చుకోవచ్చు. అయితే మీకు ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ సెట్టింగ్లో ఫస్ట్ చూడండి, ఇక్కడ ఇది మీకున్న ప్రొఫైల్ సెట్టింగ్స్. ఇవి బ్రాండ్ పేజ్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయంటే, మీరు బ్రాండ్ పేజ్కి వస్తే మీకు ఎలాంటి జీమెయిల్ లాగిన్ పాస్వర్డ్ షేర్ చేయకుండా డైరెక్ట్ మీరు యాడ్ రిమూవ్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. సో అర్థమైందా? సో ఎలాంటి పర్మిషన్ లేకుండా మనం జీమెయిల్ పాస్వర్డ్ షేర్ చేయకుండా ఎవరికైనా పర్మిషన్ యాక్సెస్ ఇచ్చుకోవచ్చు అన్నట్టు. సో ఈ విధంగా బ్రాండ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడు కానీ ప్రొఫైల్తోని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయకండి. సో ఈ ఒక్కదానికోసమే అంటే కంపల్సరీ అండి, మీరు అప్లోడ్ చేస్తున్నారు, మీరు ఇంకొకరితో అప్లోడ్ చేయాలనుకోండి. సో కంపల్సరీ మీరు లాగిన్ పాస్వర్డ్ షేర్ చేయాలి. సో అలా కాకుండా ఓన్లీ మీరు బ్యాక్ ఎండ్ ఇచ్చినప్పుడు ఫ్రంట్ ఎండ్ వాళ్ళకి విజిబుల్ కాకపోతే ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి ఈ యొక్క ఆప్షన్ కోసము ఈ ఫ్యూచర్ అనేది మీరు ఎలిజిబుల్ చేసుకోవాలి కంపల్సరీ. సో ఎవరైనా క్రియేట్ చేసినప్పుడు కంప్లీట్గా మీరు క్రియేట్ చేయాల్సిందంటే యూట్యూబ్ బ్రాండ్ ఛానల్ ప్రొఫైల్ని ముట్టుకోకుండా మీరు డైరెక్ట్ బ్రాండ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్ మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసిన వెంటనే సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్ వెళ్ళిన వెంటనే మీకు ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు ఒకటే ప్రొఫైల్ ఛానల్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ప్రొఫైల్ ఛానల్ అంటే బ్రాండింగ్ ఛానల్ క్రియేట్ చేసేస్తాం. సో ఈ విధంగా మనము ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రొఫైల్ ఛానల్ని బ్రాండ్ ఛానల్కి ఎలా మూవ్ చేసుకోవాలి? ఫస్ట్ నేను ప్రొఫైల్ ఛానల్కి మూవ్ చేశానండి. మూవ్ చేసిన వెంటనే వెంటనే కావాల్సిన ఆప్షన్ అంటే సెట్టింగ్స్కి వెళ్ళాలి ఇక్కడ. సో ఆప్షన్ ఏంటిది? మనకు సెట్టింగ్స్కి వెళ్ళాక మీకు అడ్వాన్స్ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. ఈ అడ్వాన్స్ సెట్టింగ్ ఆప్షన్లో మీకు డిలీట్ ఛానల్ ఉంటుంది, మూవ్ ఛానల్ టు బ్రాండ్ అకౌంట్ ఉంటుంది. అంటే ఈ ప్రొఫైల్ని బ్రాండ్ ఛానల్కి మూవ్ చేసుకోవచ్చు. సో ఎంత టైం పడుతుంది? మేబీ హాఫ్ అన్ అవర్ పట్టవచ్చు, మేబీ 1 అవర్ పట్టవచ్చు, మేబీ వితిన్ సెకండ్లో అయిపోతుంది బేస్డ్ ఆన్ ద ఛానల్ కంటెంట్. సో ఇప్పుడు ప్రొఫైల్ ఛానల్ క్రియేట్ చేసి బ్రాండ్ మూవ్ అయ్యాక ప్రొఫైల్ ఛానల్ ఏమవుతుంది? డిలీట్ అయిపోతుంది. డిలీట్ అంటే ఏం కాదండి, మీ కంప్లీట్ ప్రొఫైల్ అనేది బ్రాండింగ్ మూవ్ అయిపోతుంది. సో ప్రొఫైల్ అనేది కంప్లీట్గా బ్రాండ్ అకౌంట్గా మారిపోతుంది. సో బ్రాండింగ్కి ప్రొఫైల్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. బ్రాండ్ అనేది మీ యొక్క కంప్లీట్ ఒక షాప్ రిలేటెడ్. సో ప్రొఫైల్ అనేది డిఫరెంట్గా వస్తుంది. సో కంప్లీట్గా మీరు ఏదైనా చేస్తే ఎలాంటి ఛానల్ అయినా మీరు క్రియేట్ చేసినప్పుడు ప్రొఫైల్ టు బ్రాండ్ ఛానల్ మూవ్ చేయడం వల్ల ఏంటంటే ప్రతి యాక్సెస్ మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఛానల్ మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు కంప్లీట్గా ప్రొఫైల్ నుంచి బ్రాండ్ ఛానల్ మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏదైతే మనకు పాస్వర్డ్ ఉంది, ఇక్కడ మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాలండి. జస్ట్ సెకండ్ ఎంటర్ ద పాస్వర్డ్ హియర్. నౌ మీరు ఎంటర్ చేశాక ఇక్కడ చూడండి, ఇప్పుడు మీది ప్రొఫైల్ ఛానల్ ఇది. సో వీ కెన్ కన్వర్ట్ ఇన్ టు ద బ్రాండ్ ఛానల్. సో ఇప్పుడు చూసినట్టయితే మీకు కంప్లీట్గా చూడండి, ఈ యొక్క ప్రొఫైల్ ఛానల్ అనేది బ్రాండింగ్కి రీప్లేస్ అవుతుంది. క్లిక్ ఫర్ రీప్లేస్. ఇది ఛానల్ ఐడి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మీరు రీప్లేస్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది కొత్త బ్రాండింగ్ ఛానల్, దీంట్లో ఎలాంటి వీడియోస్ లేవు, ఉంటే మాత్రం కంప్లీట్ డిలీట్ అయిపోతుంది. సో ఎలాంటి లేదు కాబట్టి ఛానల్ రిమూవ్ చేసి ప్రొఫైల్ని బ్రాండింగ్ కన్వర్ట్ చేస్తుంది. డిలీట్ ద ఛానల్ అండ్ మూవ్ టు ఛానల్. ఇప్పుడు మీ యొక్క యూట్యూబ్ ప్రొఫైల్ ఛానల్ అనేది బ్రాండింగ్ ఛానల్కి మూవ్ అయిపోయింది. కాబట్టి మీరు ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలంటే మీ యొక్క ప్రొఫైల్ ఛానల్ని, అంటే మీ యొక్క బిజినెస్ ఛానల్ని, మీ లాగిన్ అయ్యే పాస్వర్డ్ ఎలాంటి షేర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మీరు ఎలాంటి ప్రొఫైల్ ఛానల్ బ్రాండింగ్ ఛానల్ మూవ్ చేసుకోవచ్చు.
మెయిన్ రీజన్ ఏంటంటే మన ఛానల్ యొక్క పాస్వర్డ్ జీమెయిల్ షేర్ చేయకుండా ఉండడానికి. సెకండ్ ఏంటంటే ఒక ఛానల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ హ్యాండిల్ చేసినప్పుడు వాళ్ళకు మేనేజ్ యాక్సెస్ ఇచ్చి మనము యూట్యూబ్ థంబ్నెయిల్ కానీ అండ్ ప్లేలిస్ట్ యాడ్ చేసుకోవడానికి థర్డ్ పార్టీ పర్సన్కి ఇవ్వడానికి ఇది ఒక మంచి ఆప్షన్ అండి. సో ఈ విధంగా మీరు చేస్తేనే మీ యొక్క ఛానల్ గ్రోత్ అనేది ఈజీ ఉంటుంది. సో ఎప్పుడైనా కానివ్వండి మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు బ్రాండింగ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. ఏమవుతుందంటే ఒక ఛానల్ని 2-3 ప్రొఫైల్కి యాక్సెస్ ఇచ్చుకోవాలి. ఒక ప్రొఫైల్ మీకు బ్లాక్ అయినా కానీ ఇంకో ప్రొఫైల్ నుంచి మీకు ఆ ఛానల్ అనేది గెట్ ఇన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఎప్పుడైనా ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా బ్రాండింగ్ అకౌంట్తో మీరు ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ప్రీవియస్ నా ప్రొఫైల్తో క్రియేట్ అయిన ఛానల్ ఇప్పుడు బ్రాండింగ్తో క్రియేట్ అయింది. సో దానివల్ల ఏమవుతుంది, నాకు ఏదైతే ఛానల్ ఉందో నేను ఎంతమందికైనా యాక్సెస్ ఇవ్వచ్చు. చూడండి ఇప్పుడు యాడ్ అండ్ రిమూవ్. సో ఎంతమందికైనా నేను యాక్సెస్ ఇచ్చుకోవచ్చు మీ ఛానల్ని. సో ఈ విధంగా మీ యూట్యూబ్ ప్రొఫైల్ కానీ ఏదైనా ప్రొఫైల్ ఛానల్ క్రియేట్ చేస్తే దాన్ని కంప్లీట్గా బ్రాండ్ అకౌంట్తో క్రియేట్ చేసుకోండి. సో మనకి ఇలాంటి సబ్స్క్రైబర్ కానీ వ్యూస్ కానీ వీడియోస్ కానీ లాస్ అవ్వదు. సో నేను ఇప్పుడు కన్వర్ట్ చేసినా కదా, నాకు ఏమైనా వ్యూస్ లాస్ అవుతుందా, వీడియోస్ లాస్ అవ్వదండి. మీకు లాస్ అయితే నాది గ్యారంటీ. సో ఎలాంటి మీకు లాస్ కాదు, హ్యాపీగా మీరు మూవ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇప్పుడు అది ప్రీవియస్ ప్రొఫైల్ ఉంది, ఇప్పుడు బ్రాండింగ్ ఛానల్ మూవ్ అయిపోయింది. సో ఈ ఛానల్ని మీరు ఎన్ని జీమెయిల్ కన్నా యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నాకే ఇప్పుడు మెయిల్ ఐడికి నేను యూజ్ చేసుకున్న మెయిల్ ఐడికి నేను యాక్సెస్ ఇవ్వాలంటే ఈజీగా దీనికి యాక్సెస్ ఇచ్చండి. సో ఒక యూట్యూబ్ ఛానల్ని ఎన్ని ఈమెయిల్ అకౌంట్కైనా యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. సో దాని ద్వారా ఏంటంటే మన ఒక పర్సనల్ లాగిన్ జీమెయిల్ అనేది షేర్ అనేది జరగదు అన్నట్టు. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ యువర్ క్వశ్చన్. I definitely give your video with our complete proper information. Thank you.